మై ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు చాలామంది యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించుకుని దేవుని రాజ్యాన్ని కాకుండా తమ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుడి పేరు చెప్పుకుని లోకంలో ఆస్తులను కూర్చుకుంటున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మనము దేవుడి పేరు చెప్పుకుని దేవుడి పేరును ఉపయోగించుకుని సంపదను దోచుకోకూడదు. ఎందుకంటే దేవుడి పేరు చెప్పి, క్రీస్తు పేరును చెప్పి మనము సంపాదించినటువంటి దానిని సమాజానికి పంచాలి. ప్రేమ ఆల్వేస్ ఇస్తుంది. కాబట్టి చాలామంది యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించుకుని సమాజానికి ఎకనమిక్గా దేనికి ఉపయోగపడరు. కేవలం యేసుక్రీస్తును నామాన్ని ఉపయోగించుకుని డబ్బును ఉపయోగించుకుంటున్నారు అంతే. కాబట్టి ఇటువంటి వారి నుంచి మీరు తప్పించబడండి. క్రీస్తులో ఉన్నటువంటి వాడికి దశమ భాగాలు ఇవ్వాలన్నా దశమ భాగాలు ఇవ్వకపోవడంలోని ఏమీ లేదు. అంతా కూడా క్రీస్తు యందు సంపూర్ణం చేయబడి ఉంది. మనము ఆర్థిక వ్యవస్థలను సృష్టించాలి. దేవుడు మనకి జ్ఞానమును, సంపదను ఇస్తాడు. ఎందుకు అంటే ఆర్థిక వ్యవస్థలను సృష్టించడానికి. చాలామంది ఈ ఆర్థిక వ్యవస్థ సృష్టించకుండా చర్చెస్ అనేవి ఏదేదో పెట్టేసుకుని సంపదను కొల్లగడుతున్నారు. ఇటువంటి దొంగల నుంచి మీరు అందరూ కూడా తప్పించబడండి. ఈ సత్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.